సొంతంగా ఉపాధి కల్పించుకోవాలని ఆలోచనతో నేను ఈ రంగంలోకి వచ్చాను. మా అమ్మగారిని చూసుకోవాలా, నా జాబ్ని చూసుకోవాలని ఆలోచన చేసుకున్న తర్వాత నాకు మా అమ్మగారి ముఖ్యం అనిపించింది. నా ఏపీ తెలంగాణలో వచ్చేవాటికి వాతావరణానికి ఎక్కువ శాతం లార్జ్ వైట్ యార్క్షైర్ అనే పంది బ్రీడ్ బాగా మనుగడ జరుగుతూ ఉందండి. సైంటిఫికల్గా అయితేనేమో డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఒక యూనిట్ అంటే 6 ఆడపందులు ఒక మగ పంది. పందుల పెంపకం రావాలి అనుకున్నప్పుడు ఈ మార్కెటింగ్ దీంట్లో ఉన్నటువంటి బ్రీడ్స్ రకాలు అసలు ఏ రకాలు తీసుకోవాలనుకున్నారు, మన దగ్గర ఉన్నటువంటి రకాలు ఏంటి, అసలు పందులు ఏ రకాలు మీరు గమనించారు? ప్రజెంట్ మన దగ్గర మెయిన్ అయితే 4 రకాల బ్రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే నా దగ్గర కాదు, మన ఇండియాలో డొరాకో, లార్జ్ వైట్, యామ్షేరు, ల్యాండ్ రేసు, తర్వాత బక్షేరు ఇట్లాంటి కొన్ని బ్రీడ్లు ఉన్నాయండి. బట్ మన ఏపీ తెలంగాణలో వచ్చేవాటికి వాతావరణానికి ఎక్కువ శాతం లార్జ్ వైట్ యార్క్షైర్ అనే పంది బ్రీడ్ బాగా మనుగడ జరుగుతూ ఉందండి. ఓకే, అట్లా అన్నప్పుడు దీనికి అసలు మనం ఎలా స్టార్ట్ అవ్వాలి? మనకంటే కోళ్ళు గేదెలు ఇవంటే మనకు తెలిసి మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి. సో వరాహాల పెంపకం అనేటువంటిది కొంత కమ్యూనిటీ బేస్డ్లో ఇక్కడ ఉన్నటువంటిది. దీనిలో మార్కెట్లో రావాలనుకున్నప్పుడు దాన్ని ఎక్కడ దొరుకుతుంది, మీకు ఎలా దొరికింది, ఎలా చేశారు, దాని మీద ఎంత వర్క్ చేశారు? ఈ వరాహాలు వచ్చేపటికి అందరూ పెంచడానికి ఇష్టపడరండి. అండ్ ఆల్సో ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయవు. ఎందుకంటే పలానా వ్యక్తి పందులు పెంచుతున్నాడు అంటే అదొక చండాలమైన వ్యవస్థలాగా అందరూ భావిస్తారు. కానీ అది ఎప్పుడు కూడా మనం అట్లా భావించకూడదు. మనం ఏ పని చేసినా కూడా మనం అందులో సస్టైన్ మనకు ఆదాయం ముఖ్యం. మన వనరులు ఏంటి? ఆదాయాలు వస్తేనే మనం చేసుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారని మనం ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోవద్దు. ఈ పందులు అనేది అసలు కొన్ని క్యాస్ట్లకి, కమ్యూనిటీలు కానీ అంటారు, కానీ అది ఎప్పుడు పొరపాటు అండి. ఏ వ్యవస్థ ఏ కమ్యూనిటీకి చెందింది కాదు. మనం అందరం కూడా ఒక పని అనేది అందరం కలిసి చేసుకుంటూ పోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. రైతులు వ్యవసాయం చేస్తాడు, ఒక్కొక్కరు పందులు పెంచవచ్చు, కొంత ఇండస్ట్రీస్, కొంతమంది సాఫ్ట్వేర్లు, వాళ్ళ చదువుకు తగ్గట్టు, వాళ్ళ పనికి తగ్గట్టు ఎవరు ఏది చేసుకుంటా పోతే అందరం కూడా సస్టైన్ కాగలుగుతాం. కొంతమందికి అది పరిమితం అంటే అది తప్పు, పొరపాటు నా దృష్టిలో. మీరు మన ప్రాంతానికి అనువైనటువంటి బ్రీడు, మార్కెటింగ్ ఉన్నటువంటి బ్రీడు, దీనికి సంబంధించి ఎలా గమనించారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎన్ని యూనిట్లతో మీరు స్టార్ట్ అయ్యారండి? నేను నాకు కంక్లూజన్ అయిపోయిన తర్వాత అసలు పందులు పెట్టాలనుకున్నప్పుడు డిసైడ్ అయిన తర్వాత వీటిలో ఎన్ని రకాల బ్రీడ్లు ఉన్నవి, ఎక్కడ ఉన్నవి, వీటి గురించి మనకున్న అవగాహన ఏంటి, దానికి మనం ఏమేమి తెలుసుకోవాలని దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ నేను జనవరిలో ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళానండి. ఒరిస్సాలో ట్రైనింగ్కి వెళ్ళేసి అక్కడ ఒక త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత వచ్చిన తర్వాత వేరే ఫామ్లో 1 మంత్ వర్క్ చేసి చేయగలుగుతామా లేదా ఏంటి అని చూసుకున్న తర్వాత స్టార్ట్ చేశానండి. నేను 3 డేస్ ఒరిస్సాలో ట్రైనింగ్ అప్పుడు నేను అక్కడ నేర్చుకుంటే ఏంటి అంటే ఫస్ట్ డే 1 అంటే పంది పిల్ల పుట్టినరోజు కాంచి మళ్ళీ రెడీ టు డెలివరీ, మళ్ళీ డెలివరీ అయిన దాకా కూడా ఆ వ్యవస్థ మొత్తం అసలు ఎట్లా వర్క్ అవుతుంది, దానికి ఏమేం కావాలి, ఎట్లా ఏంటి, దానికి తీసుకునే ఫీడ్ ఏంటి, దానికి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, దానికి మనం చేయాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ ఏంటి, అవన్నీ నేను తెలుసుకొని ఆ 3 డేస్ ట్రైనింగ్ తీసుకుని వచ్చాను. అండ్ ఆల్సో ప్రాక్టికల్గా టెస్టికల్స్ కటింగ్, టీత్ కటింగ్, టైల్ కటింగ్, వ్యాక్సినేషన్, ఇంజెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా నేర్చుకొని వచ్చాను. ఎందుకంటే వాస్తవానికి ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకి ఏపీ తెలంగాణలో వచ్చేప్పటికి గేదెలు, మేకలు, కోళ్ళ వరకే వెటనరీ డాక్టర్లకు బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే వెటనరీ డాక్టర్లు వాళ్ళకి ప్రాక్టీస్ టైంలో అక్కడ లోకల్గా ఏరియాలో ఏమైతే ఎక్కువ కన్జ్యూమ్షన్ మీన్స్ ఎక్కువ పెంపకం ఉంటుందో, యాక్చువల్గా ఏంటంటే మనకి దీనిగల కారణం ఏంటంటే ఆయా ప్రాంతాలు ఎక్కువ ఏవి మనుగడలో ఉంటాయి. అంటే ఇప్పుడు రాజస్థాన్ ఆ ఏరియాలో ఒంటెలు, గాడిదలు, గుర్రాలు అవి ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి వాటి మీద ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఆల్సో నాగాల్యాండ్, మిజోరాం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వాళ్ళకి పందులు ఎక్కువ ఉంటుంది, అక్కడ పందుల మీద ప్రాక్టీస్ ఉంటుంది. మన ఏపీ తెలంగాణలో గేదెలు, కోళ్ళకి వీటి మీద ప్రాక్టీస్ ఉండడం వల్ల పందుల గురించి ఐడియా ఉండదు. సో మనం ఎక్కువ శాతం దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్లోకి రావడం అనేది చాలా మంచిది. అందుకని నేను ఓవరాల్గా ట్రైనింగ్ తీసుకొని 1 మంత్ వర్క్ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేశాను. అందులో మెలకువలు తెలుసుకొని, లోటుపాట్లు అవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేశాను. ఓకే, మీరు వచ్చేటప్పుడు ఎన్ని యూనిట్తో ఒక యూనిట్ అసలు ఎన్ని ఉంటాయండి? మేల్ ఫీమేల్ తెచ్చారా, ఎలా తెచ్చారండి? యాజ్ పర్ సైంటిఫికల్గా అయితేనేమో డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఒక యూనిట్ అంటే 6 ఆడపందులు ఒక మగ పంది.
బట్ అందరూ దాన్ని ఏమైందంటే క్రమేపీ మార్చేసి ఒక 10 ఆడపందులు ఒక మగ పందిగా కన్వర్ట్ చేసి దాన్ని ఒక యూనిట్గా పిలుస్తున్నారు. అంటే 10 ఆడపందులు ఒక మగ పందిని యూనిట్గా పిలుస్తున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక యూనిట్తో స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే నేను మార్కెటింగ్ ఎట్లా, దానికి హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి, నేను సస్టైన్ కాగలనా లేదా, వర్క్ చేయగలనా లేదా, ఇవన్నీ ఓవరాల్ నేను క్రాస్ కంటెంప్షన్ చెక్ చేసుకొని ఒక 6 నెలలు అందులో ఫీల్డ్లో చేసిన తర్వాత క్రమేపీ మళ్ళీ నేను 2 యూనిట్లు పెంచుకొని మొత్తం 3 యూనిట్లతో రన్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నా దగ్గర మదర్ యానిమల్స్ 3 యూనిట్లు ఉన్నాయండి. పోతూ వచ్చేపటికి యాక్చువల్గా ఇన్బ్రీడింగ్ ఎప్పుడు కూడా మనం మదర్ యానిమల్స్ అంటే ఫీమేల్ యానిమల్స్ని దాన్ని ఎక్కడ కలెక్ట్ చేసాం మెయిల్ యానిమల్స్ అక్కడ కలెక్ట్ చేయకూడదండి, వేరే ఫామ్ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇన్బ్రీడింగ్ అయిపోతుంది కాబట్టి. పోతూ అనేది దాని టెస్టికల్స్, లెంత్, తర్వాత దాని హైట్, దాని ఇన్ టైంలో గ్రోత్, ఇవన్నీ చెక్ చేసుకొని క్రాసింగ్ టైంలో మనం వేసుకోవాలండి. ఓకే. మన పోతుని మనం ఎన్నిసార్లు మనం మార్చుకోవాలి? ఒక పోతుని తెచ్చాక మన ఫామ్లో ఎన్నాళ్ళ పాటు మనం ఉంచాలి? ఒక పోతు అంటే దాని బాడీ ఫిట్నెస్ని బట్టి క్రాసింగ్ బాగా ఉంటే కనుక దాన్ని క్రాసింగ్ ఎన్నాళ్ళనో చేయించుకోవచ్చు. యాక్చువల్గా వచ్చి 1 year తర్వాత పోతుని అనేది క్రాసింగ్ చేపిస్తే బాగా ఈల్డ్ అనేది వస్తుంది. ఎందుకంటే తక్కువ టైంలో లేత వయసులో చేపిస్తే పోతు ఆగమైపోతుంది, ప్లస్ ఈల్డ్ కూడా సరిగ్గా రాదు. నా లెక్క ప్రకారం పోతు వచ్చేవాటికి 150 kgs అని 1 year దాటి ఉండాలి. ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? దాన్ని ఒక వారంలో ఎన్నిసార్లు మనం దాటించవచ్చు, ఎన్నిటి వాడచ్చు? ఫీడ్ మేనేజ్మెంట్ అంటే పోతు అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే ఎవ్రీడే 1 time క్రాస్ చేయించుకోవచ్చు అండి ఒక యానిమల్స్ని ప్రాపర్గా, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా నాకైతే లాస్ట్ టైం నేను యూనిట్ తీసుకొచ్చిన కొత్తలో అయితే నాకు 1 weekలో 10 animals క్రాస్ చేసింది. అండ్ ఆల్సో నాకు 80 నుంచి 100 animals వచ్చినాయి. నా పోతు బెస్ట్ అది ఆ విషయంలో. మీరు ఎంత అమౌంట్తో మీరు డిగ్రీ యూనిట్ వరకు యాక్చువల్గా నేను తీసుకొచ్చిన టైంలో నాకు 3.5 lakh అయిందండి. ప్రజెంట్ అయితే మార్కెట్ బాగాలేదు. 3.5 lakh 10 females ఒక మేల్ 3.5 lakh అయింది నాకు డెలివరీతో షెడ్కి వచ్చేపటికి. ప్రజెంట్ అయితే మార్కెట్ అంతగా బాగలేదు కాబట్టి ప్రజెంట్ తక్కువ ఉంది. అప్పుడు మీరు తెచ్చిన దాంట్లో మీరు ఎంత కమ్మారు, ఎన్ని వచ్చినాయి, ఎంత కమ్మారు? నా దగ్గర ఆల్మోస్ట్ 85 పిగ్లెట్స్ వచ్చినాయి. ఫస్ట్ లాక్టేషన్లో మోర్టాలిటీ పోన్ 85 వచ్చి నేను 8,000 ఇక్కడికి ఇచ్చి అమ్మాను పిగ్లెట్, 2 months పిగ్లెట్ని. ప్రజెంట్ సెకండ్ లాక్టేషన్ అయినాయి, వీనింగ్ చేశాను. ప్రజెంట్ పిగ్లెట్స్ అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర ఒక 120 ఉన్నాయి ప్రజెంట్ ఫస్ట్ యూనిట్. అట్లాగే 2 యూనిట్లు సెకండ్ మళ్ళీ పెట్టాను కదా, వాటి దగ్గర ఒక 200 animals ఉన్నాయి. ఓవరాల్గా నా దగ్గర ప్రజెంట్ 350 animals వరకు ఉన్నాయి. అప్పుడు మీరు పెట్టిన బ్రేక్ ఈవెన్ రావడానికి మీరు పెట్టిన పెట్టుబడి రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మీరు తీసుకోవాలి? యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ అనేది లాంగ్ పీరియడ్లో వచ్చిందండి. అందరూ ఏదో చెప్పినట్టు తొందరగా పందుల వ్యవస్థలో లాభాలు అధికంగా ఉంటాయి, తొందరగా వస్తాయి అని అందరు చెప్పిన మాటలు నమ్మొద్దు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అమ్ముకునే వాళ్ళు 100 రకాలుగా చెప్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని అసలు ఎంతవరకు వస్తుంది దాని మార్కెటింగ్ అండి, దాని పని ఏంది అదన్నీ చూసుకున్న తర్వాత పెట్టుకోవాలి. అందరు చెప్పిన మాటలు అయితే అస్సలు నమ్మొద్దు, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థ అయితే పందుల మార్కెట్ చాలా అంటే చాలా అద్దుమాన స్థితులు. అంటే నేను పెట్టినప్పుడు అయితే లైవ్ రేటు 220, 200 ఆ రేంజ్లో నడుస్తుంది. ప్రజెంట్ 100, 120 చాలా అంటే చాలా. కొత్త రైతులు అయితే రావడానికి నేనైతే ఇష్టంగా పడలేదు ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గర యానిమల్స్ ఉన్నాయి, నేనైతే మాటలు చెప్పి అమ్మొచ్చు. కానీ బట్ నాకైతే కొత్త రైతులను తేవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మార్కెటింగ్ అయితే అస్సలు బాగలేదు. ముందు రాదా అంటే అది నేను చెప్పలేను. ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అంటే అయితే బ్రేక్ త్రూ అనేది ఇంకా నాకు రాలేదండి. నాకు లాంగ్ పీరియడ్లో వచ్చింది. నేను అట్లని ఈ వ్యవస్థ బాగలేదని దీన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళే సమస్య అయితే లేదు. ఎందుకంటే మనం ఒక వ్యవస్థ పెట్టినప్పుడు దాన్ని వదిలేసి పక్కకి వెళ్తే నలుగురు 4 విధాలుగా అనుకుంటారని మన ఆలోచనతో ప్రకారం కాదు. మనకి నచ్చింది చేస్తున్నాం కాబట్టి మనం ఎన్నాలని ఈ ఫీల్డ్లో ఉండగలుగుతాము. మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ మీదే ఫోకస్ చేయాలి. నేను దాని మీదే ఫోకస్ చేసి దాని గురించి తిరుగుతూ ఉన్నాను. నాకు ఆ లీడ్ దొరికినప్పుడు నేనే ప్రిఫర్ చేస్తాను మీకు యానిమల్ తీసుకోమని. మీరు ఏమో కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి ప్రజెంట్ మంత్లీ 4-5 వస్తూనే ఉన్నారండి. బట్ నేను ఎవరికి కూడా రెఫర్ చేయట్లేదు తీసుకోమని. కొత్తగా కొంతమంది కొన్ని ఫార్మ్స్ వాళ్ళు ఉన్నారు, పేర్లు ఎందుకండి నేను చెప్పగా, పేర్లు కూడా తెలుసు, ఎక్కడ లొకేషన్ తెలుసు, బట్ నేను చెప్పను. 4 నెలలకే 100 kgs వస్తాయి, 5 నెలలకే 200 kgs వస్తాయి. మార్కెట్ నాగాలాండ్లో బాగుంది, మార్కెట్ 150 నడుస్తుంది, 200 నడుస్తుంది. ఇవన్నీ ఫ్రాడ్ మాటలండి. సీజన్ బట్టి ఎలాంటి చేంజెస్ తీసుకుంటారు? వర్షాకాలం, చలికాలం అండి. మనకి వచ్చేప్పటికి సీజనల్ వైజ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్లీనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. చలికాలంలో వచ్చేప్పటికి 1 time క్లీనింగ్ చేసుకోవాలి. వర్షాకాలం కూడా 1 time క్లీనింగ్ చేసుకోవాలి. ఎండాకాలం వచ్చేప్పటికి 3 or 4 times క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పందికి ఓవర్ హీట్ అయినా కూడా ఉండలేదు, అట్లానే హీట్ తక్కువ ఉన్నా కూడా ఉండలేదు. దానికి టెంపరేచర్ అనుగుణంగా మనం వాటిని క్లీనింగ్ షెడ్యూల్ మార్చుకోవాలి. అండ్ ఆల్సో వెంటిలేషన్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి.
హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్నెస్ వచ్చేప్పటికి అది సపరేట్గా ఉంటుందిలేండి. దానికి ఏ వ్యాధి వేస్తే మనం ఏ మెడిసిన్ వేయాలి, తర్వాత దానికి జ్వరం వచ్చినప్పుడు ఏం వాడాలి, ఫీవర్ అట్లాగే తర్వాత కాలు నొప్పులకి ఏం వాడాలి, తర్వాత డెలివరీ టైంలో ఏం వాడాలి, వాటిని విడివిడిగా దానికి సమయానుసారం మనం వాడుతూ ఉంటాం. అంటే యాక్చువల్గా పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయండి? పిల్లల్లో ఎక్కువ సమస్యలు వచ్చేప్పటికి మనకి ఎక్కువ వచ్చేప్పటికి ఐరన్ లోపం ఉంటుందండి. ఎందుకంటే ఐరన్ లోపం వచ్చేప్పటికి ఐరోధాతాన్ని మట్టిలోంచి ఎక్కువ వస్తాయి. మనం వచ్చేప్పటికి షెడ్ కన్స్ట్రక్షన్ చేసేసి మనం మట్టిలోకి అసలు వదలం పందుల్ని. మనం దానివల్ల ఐరన్ లోపాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఐరన్ లోపం రాకుండా మనం డే 5 రోజు ఐరన్ ఇంజెక్షన్, డే 7 రోజు బి కాంప్లెక్స్, తర్వాత డే 15కి డీవార్మింగ్, తర్వాత డే 16 to 20 వరకు లివర్ టానిక్, ఆ తర్వాత మళ్ళీ డీవార్మింగ్, ఇట్లా సో మెనీ థింగ్స్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి. పిల్లల్లో వచ్చేప్పటికి ఎక్కువ వచ్చేప్పటికి మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. పిల్లలు వచ్చేప్పటికి మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. 2 తర్వాత లివర్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి 2 మన తర్వాత క్రాఫ్ అంటే దగ్గు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. మనం వీటిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. వీటిలో ఉన్న సమస్య ఏంటంటే ఒకదానికి విరోచనం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఉన్న 10కి స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మనం క్లీనింగ్ కరెక్ట్గా లేక చేసుకోకపోతే ఏమైతే నిమోనియా వచ్చి పిల్లలు మోర్టాలిటీ చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం దాన్ని బాగా గమనించుకోవాలి. ఏదైనా అంతేనండి, అక్కడ పిల్లల విషయానికి వచ్చేప్పటికి ఒకదానికి వస్తే ఆటోమేటిక్గా 10 పిల్లలకు వచ్చేస్తాయి. ఎందుకంటే తాగేది మదర్ ఫీడ్ కాబట్టి, మిల్క్ కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లం అది. తెలుగు